అందరికీ నమస్కారం. లుక్, నేను మీ అందరి నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే, నేను ఒక్క రోజులో చేసింది మనందరం కలిసి శాశ్వతం చేయాలి. అది సక్రమంగా జరగటం కోసం ఒక్కొక్క శాఖకి ఇద్దరిద్దరు మంత్రులను నియమిస్తున్నాను. ఒక వివేకం ఉన్న అనుభవశాలి, ఒక ఆవేశమున్న యువకుడు. మన దేశంలో అన్నిటికీ చట్టాలున్నాయి, కానీ ఏవి అమలు జరగట్లేదు. చిల్లున్నంత వరకు కొండలో నీరు కారుతున్నట్టే తప్పులు చేస్తున్నంత వరకు మనమెంత సమర్థవంతంగా పరిపాలించినా అది వృధా అవుతుంది. ముందు మన రాష్ట్రంలో ఏ మూల ఏ తప్పు జరుగుతుందో మనకి తెలియాలి. వెంటనే ఆ తప్పు మనం సరిదిద్దాలి. తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అందుకు నేను ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. అదే ఫిర్యాదులు. ఈ ఫిర్యాదులు చేసే విధానం ఆల్రెడీ అన్ని విభాగాల్లోనూ ఉంది కదా. అయితే తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే అది చేతికి అందుబాటులో లేదు. అది మాత్రమే కాకుండా అందులో వేసిన ఫిర్యాదులు దానికి సంబంధించిన అధికారులకు చేరటం వల్ల వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకుండా కప్పిపుచ్చుతున్నారు. అవి ఎందుకు ఉపయోగపడకుండా అలంకారప్రాయమైనాయి. కానీ ఈ ఫిర్యాదులు పెట్టే మన రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఉంటుంది. నీళ్లు రాకపోయినా, లైట్లు వెలకపోయినా, రోడ్లు బాగుండకపోయినా, కల్తీలు జరిగినా, లంచం తీసుకున్నా ఐపీఎస్ ఐఏఎస్ మంత్రి అంతెందుకు నేనే తప్పు చేసినా ప్రజలు ధైర్యంగా రాసి అందులో వేయచ్చు. 24 గంటల్లోగా తగిన చర్య తీసుకోబడుతుంది. మాక్సిమం వారం రోజుల్లోగా ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. అందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాను. అది ఫిర్యాదుల విభాగం. ఆ విభాగం నా అధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫిర్యాదులన్నీ కొద్ది కొద్దిగా తగ్గి ఈ ఫిర్యాదుల పెట్టెలు ఖాళీ అవుతాయో ఆ రోజే నిజమైన ప్రభుత్వం ఉన్నదని అర్థం. దానికోసం మనందరం పాటుపడతాం.